అందరికీ నమస్కారం. ఈ రోజున అంటే ఫిబ్రవరి 9 సోమవారం రోజున ఈ కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి. చేయని తప్పుకు ఒక నింద అమాంతం వచ్చి మీ మీద పడుతుంది. ఈ యొక్క నింద మోయలేక మీ గుండె బరువుతో అల్లాడిపోతుంది. మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా సమయం ఇది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఒక ఆరోపణను ఎదుర్కొంటారు. ఆ ఆరోపణ నిజం కాదని మీకు మాత్రం తెలుసు. అలాగే మీ ప్రియమైన వారికి తెలుసు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉత్తమం. కానీ ఒక పక్క మీ బాధ మీకు ఉంటుంది. ఆలోచిస్తారు, అతిగా ఆలోచిస్తారు. ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ ఆలోచిస్తూ మనోవేదనకు గురవుతారు. పరువుకు భంగం కలుగుతుంది. ఆరోపణ వస్తుంది. నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి. ఏడ్చి సమస్యను సాధించలేరు, పరిష్కరించలేరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా అధిగమించే శక్తి పుట్టుకతోనే మీకు భగవంతుడు ఇచ్చాడు. ఇది నిజం కాదు అంటూ నిర్భయంగా చెప్పండి. ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే ముంగట మీరు చాలా జాగ్రత్తగా ఎటువంటి విషయమైనా సరే ఒకరి గురించి ఇంకొకరికి చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా వారికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు. ఏ విషయం అయితే మాట్లాడుతున్నారో అది పాజిటివ్గా ఉండాలి. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడితే ఇటువంటిది పెద్ద సమస్య ముందుకు వస్తుంది. ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తను తీసుకోండి. పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో నెగిటివ్గా చర్చించవద్దు. కుంభరాశి వారు మనసులోని విషయాలను ఎవరికీ చెప్పొద్దు. రహస్యంగా గోప్యంగా ఉంచండి. ఇలా చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలను పొందుకోవడానికి బదులుగా ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారో వారు వెళ్ళి ఇంకాస్త 4 మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకు తెలియపరచడం వల్ల మీ గురించి నెగిటివ్గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తే మీపై అధికారుల యొక్క మాట తీరు మారుతుంది. వారి యొక్క మాటలు తూటల్లాగా మీరు భరించలేకపోతారు. ఇటువంటి వారి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈరోజు ఆ సమస్యకు బయటపడే పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈరోజు కాస్త ఉపశమనం ఉంటుంది. నిత్యం శివారాధనను చేసుకోండి. అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు తదా మంచి జరుగుతుంది.